తాజా అంశాన్ని చూస్తున్నాం. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో మరో విజయవాడలోని వన్ టౌన్ గాంధీజీ మహిళా కళాశాలలో కరెస్పాండెంట్ సిబ్బందిని ఇబ్బంది పెడుతున్న విషయం దృష్టికొచ్చింది. కళాశాల సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు జమ చేయాలని, అలాగే పాత నోట్లను మార్పిడి చేసి ఇవ్వాలని సిబ్బందిని కోరినట్లు కరెస్పాండెంట్ తమ సిబ్బందిని ఆదేశించినట్లు తెలుస్తోంది. విజయవాడ వన్ టౌన్లోని గాంధీజీ మహిళా కళాశాల కరెస్పాండెంట్ తమ సిబ్బందిని ఇబ్బంది పెడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. కరెస్పాండెంట్ కాంతారావు సిబ్బంది ఖాతాల్లోకి భారీ స్థాయిలో నగదు జమ చేసినట్లు తెలుస్తోంది. అలాగే తన వద్దున్న పాత నోట్లను మార్పిడి చేసి కొత్త నోట్లకు తీసుకొచ్చి ఇవ్వాలని తమ సిబ్బందిని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి. లలిత, పాత నోట్లను రద్దు చేస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అనంతరం పెద్ద మొత్తంలో తమ వద్దనటువంటి పాత నోట్లను మార్చుకునేందుకు పలు రకాలుగా బడాబాబులందరూ పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ నగరంలో చూస్తే కనుక గాంధీజీ మహిళా కళాశాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. ఈ కళాశాలలో ఉన్నటువంటి కరెస్పాండెంట్ కాంతారావు ఈ మేరకు తమ వద్దనటువంటి పెద్ద ఎత్తున ఉన్నటువంటి లెక్క చూపనటువంటి డబ్బును మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని ప్రకారంగా చూస్తే కనుక ఈ కళాశాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అలాగే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సంబంధించినటువంటి అకౌంట్లలో బ్యాంక్ ఖాతాల్లో ఒక్కొక్కరికి దాదాపు 49,000 చొప్పున బ్యాంక్ ఖాతాల్లో వాళ్ళ ప్రమేయం లేకుండానే జమ చేయడం జరిగింది. దీంతో ఒక్కొక్కరికి దీని అందరికీ కూడా బ్యాంక్ ఖాతాకు సంబంధించి వారి వ్యక్తిగత మొబైల్ ఫోన్లకు సమాచారం రావడం జరిగింది. ఖాతాను ఎక్కడి నుంచి జమ చేశారు అనే విషయమై వెంటనే సంబంధిత బ్యాంకులో సిబ్బంది అంతా కూడా వెళ్లి కనుక్కోవడం జరిగింది. దీంతో తమ ప్రమేయం లేకుండా డబ్బును ఎలా జమ చేశారో, అలాగే కొంతమందికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నుంచి దాదాపు 20 నుంచి 25,000 దాకా కూడా విత్డ్రా కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు బ్యాంక్ ఖాతాల్లో ఎంతో భద్రంగా ఉండాల్సినటువంటి సొమ్మును ఇలా తమ ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాల నుంచి విత్డ్రా చేయడంపై వాళ్ళంతా కూడా వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో 2 రోజుల కింద ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే మొదట ఒక్కరు మాత్రమే ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. మిగిలిన వారు కూడా క్రమంగా ఒకరి తర్వాత ఒకరికి ఇలా మెసేజ్లు రావడంతో వాళ్ళ ప్రమేయం లేకుండా ఈ బ్యాంకు నుంచి ఖాతాలకు సంబంధించినటువంటి వాటిలో డబ్బును విత్డ్రా చేయడంతో వాళ్ళంతా కూడా ఆందోళనకు గురై వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి ఈ మేరకు వెంటనే అప్రమత్తమైన పోలీసులందరూ కూడా కరెస్పాండెంట్ దీనికి ప్రమేయంగా ఉన్నట్టుగా భావించి వెంటనే కరెస్పాండెంట్ కాంతారావును అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కళాశాల కరెస్పాండెంట్ కాంతారావును పోలీసులు అదుపులోకి తీసుకొని డీసీపీ ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా ఇలా కళాశాలలో సిబ్బంది మొత్తం 25 మందికి సంబంధించిన అకౌంట్లో ఈ విధంగా పెద్ద ఎత్తున నగదును జమ చేసినట్టుగా జరిగింది. దాంట్లో చాలా వరకు 10 నుంచి 15 మంది వరకు ఖాతాల నుంచి వాళ్ళ ప్రమేయం లేకుండానే, వాళ్ళు ఎలాంటి సంతకం చేయకుండా, వాళ్ళ చెక్ ఇవ్వకుండానే వాళ్ళ ఖాతాల నుంచి డబ్బులు తీసుకున్నట్టుగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ వ్యవహారం ఎందుకంటే ఖాతాదారుల ప్రమేయం లేకుండానే డబ్బు తీసుకోవడంపై బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ప్రస్తుతం అయితే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విచారణ ఇంకా కొనసాగుతుంది. ధన్యవాదాలు రమణ.